రేపు జూన్ 2వ తారీఖు నాటికి మనకు 15 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ హక్కును మనం కోల్పోవడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నోటీసులు కూడా పంపడం జరుగుతుంది. మరి దీని మీద ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందన కూడా లేదు. ఆ మంత్రులు కావచ్చు, ఆ ప్రభుత్వ సిఎస్ కావచ్చు, ఎవరు కూడా దీని మీద ఒక ప్రకటన చేసిన దాఖలాలు లేవు. మరి చూద్దాం రేపు జూన్ 4వ తారీఖున తెలుగుదేశం ఉమ్మడి కూటమి మరి గెలిచినట్టయితే మరి వారు ఏం చేస్తారనేటువంటిది కూడా చూద్దాము. అయితే మాకైతే ఒక నమ్మకం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వము ఒకవేళ కూటమి విజయం సాధించినట్లయితే ఖచ్చితంగా మరి రాజధానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చి అమరావతిని పునర్నిర్మాణం జరిగి మంచి రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పేసి నేనైతే నిజంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం గవర్నమెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఎంతో మరి ఈ రోజు మనం ఉన్నటువంటి సచివాలయం కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటరియట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు భవనాలు కావచ్చు, ఆ రోజు విజయవాడలో మనకు అమరావతిలో మనం చూసాము. ఆ రోజు ప్రజల సందర్శనార్థం కూడా ఎలక్ట్రికల్ ఆటోలు పెట్టేసి ప్రతి వారంలో వీకెండ్లో శని ఆదివారాల్లో ప్రజలు సందర్శించడానికి అంటే ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఎలా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి రాజధానిని మనం చూసాము. అంతేకాకుండా మీరు అనుకోవచ్చు తెలంగాణ రోజు అమరావతిని అంటే ఏ విధంగా డిజైన్ చేయాలి, ఒక ఎస్ఎస్ రాజమౌళి లాంటి వ్యక్తిని ఒక డైరెక్టర్ని పిలిచి ఆ రోజు ఒక విధానాన్ని అంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక డిజైన్ ని మన సింగపూర్ లో తయారు చేయడం జరిగింది. ఆ రోజు మనం చూసుకున్నట్లయితే సచివాలయం ఏ విధంగా ఉండబోతుంది, వాకిలు తీయంగానే సూర్యకిరణాలు ఆ తెలుగు తల్లి మీద పడేసి మా తెలుగు తల్లికి అనే సాంగ్ రావడం కానీ మనం ఎంతో అద్భుతమైనటువంటి విజువల్స్ ను గ్రాఫిక్స్ రూపంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు చూపించారు. వాటన్నిటిని కూడా ప్రజలు హర్షించి ఆమోదం వ్యక్తం చేశారు. మరి అదేగిన ఈ 5 ఏళ్ళుగిన తెలుగుదేశం ప్రభుత్వం ఉండినట్టయితే అది సాకారం అయిపోయి ఈరోజు అమరావతి నిర్మాణం పూర్తి అయ్యి ఉండేదనేటువంటి నేను నిజంగా నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అమరావతిని పునర్నిర్మాణం వల్ల జీవం పోసుకొని కలకల్లాడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనకు ఇంతవరకు ఇప్పుడు వరకు హైదరాబాదు 15 ఏళ్ళు గాను ఉమ్మడి రాజధానిగా 15 ఏళ్ళుగా మనకు టైం ఇచ్చిండ్రు. మన రాజధానిగా 15 ఏళ్ళు కూడా అయిపోయి ఇప్పుడు రేపు జూన్ 2వ తారీఖు గడువు కూడా తీరిపోతుంది. దీని వలన మనకు రాజధాని అనేది చెప్పుకోదగ్గ రాజధాని లేదు. గత ప్రభుత్వంలో గ్రాఫిక్స్ చేసి రాజధాని ఇది అది అని చెప్పాడు ఆయన కూడా. మొన్న వచ్చి ప్రభుత్వం కూడా 3 రాజధానులని మనకు నిర్ణయించిండు. ఏ రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంతవరకు కూడా తెలియదు. ఒక రాజధాని చెప్పుకోదగ్గ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఒక రాజధాని అనేది చెప్పుకోదగ్గ రాజధాని అనేది లేదు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు రాజధాని అమరావతి, వైజాగ్, కర్నూలు ఇంకోటి అనేది ఒక చెప్పుకుంటే బాగుంటుంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము కూడా కోరుకుంటున్నాము. రాజధాని అనేది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కూడా ఒక రాజధాని అనేది ఉంటే ఆడ కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఏదైనా కానీ ఒక ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా మనకు తగింది ఏదైనా కానీ సహాయపడాలన్నా ఏదైనా కానీ ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బీటెక్ బీటీ చేసిన వాళ్ళు కానీ ఒక రాజధాని అని చెప్పుకునే దాన్ని బట్టి ఉద్యోగాలు కూడా రావచ్చు. మంచిగా రాజధాని పేరు చెప్పుకొని అమరావతి, కర్నూలు, వైజాగ్ అనే దాని గురించి ఇప్పుడు మనకు ఇంప్లిమెంట్ కావాలంటే మనకు రాజధాని కావాలా. ఆ రాజధాని ఏదనేది రేపు రాబోయే ప్రభుత్వం కూడా ఒక రాజధానిని నిర్ణయించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదుని ఉమ్మడిగా 10 సంవత్సరాలు కొనసాగే విధంగా అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. కానీ చట్టం చేసిన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జన వనరులు కానీ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి జిల్లాలు కానీ ఇంకా కొన్ని మండలాలు కానీ హైదరాబాద్లోనే కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా రాష్ట్ర రాజధాని కానీ ఇంతవరకు నిర్మించలేదు. అదేవిధంగా రైలు మార్గాలు కానీ అదేవిధంగా రాష్ట్ర రవాణా మార్గాలు కానీ అదేవిధంగా విమానాశ్రయాలు కానీ కూడా ఇలా అనేకమైనటువంటి సమస్యలతో ఇంకా ముడిపడి ఉన్నటువంటి హైదరాబాదుని మేము స్వాధీనం చేసుకుంటాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా టైం పూర్తయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని లేకుండా పోయినటువంటి విధానాన్ని గమనించి దీన్ని పరిగణలోకి తీసుకొని మరి ఇంకొక 10 సంవత్సరాలు రాష్ట్ర
రాజధాని ఏర్పడే వరకు ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ను కొనసాగించుందిగా ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. అయితే 2013 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ 10 సంవత్సరాల్లో ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదుని ఉపయోగించుకున్నది లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగానే కొనసాగుతుంది. ఒకటి, అదే సందర్భంలో ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యమైంది. ఒకటి, జలవనరుల సమస్య కావచ్చు. 2, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులు ఏదైతే హైదరాబాద్లోనే వాటిని విభజించడంలో కావచ్చు. వీటన్నిటిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడటంలో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి ఈ ప్రకటన ఏదైతుందో, ఆదేశాలు ఏదైతున్నాయో ఇది సరైనది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగినటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు స్వాధీనం చేసుకోవడంలో, విభజించడంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల అధికారుల్ని, ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలా కానందువల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటన చేయాల్సి వచ్చిందని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను కూర్చోబెట్టి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని సామరస్యపూర్వకంగా విభజించి పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో జలవనరుల సమస్య కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు మధ్య ఉంది. వాటిని కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రకటన వల్ల 2 సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఒకటి, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కూడా రెచ్చగొట్టి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా విద్వేషాలు రేగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా రెచ్చగొట్టకుండా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్నటువంటి సౌహృద్భావ వాతావరణాన్ని మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంలో కానీ, లేకపోతే విభజించడంలో కానీ ఇరు రాష్ట్రాల మధ్య కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైదరాబాదులో ఉన్న ఆస్తులు విభజన, స్వాధీన సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. 2014లో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 2గా విడగొట్టినప్పటికీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా రాష్ట్ర విభజనను అంగీకరించలేదు మనస్ఫూర్తిగా. పైగా రాష్ట్ర విభజనను కోరుకున్నది తెలంగాణ ప్రాంత వాసులు. మరి రాష్ట్ర విభజన చేసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పాలకులు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన అనేటువంటిది సక్రమంగా జరగలేదు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు. ఒక పక్క 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆ రోజు 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి తెలియజేసినటువంటి బీజేపీ మిన్నకంటుకుంది. కానీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నోటి మాట అయితే చెప్పింది, కానీ దాన్ని చట్టం రూపంలో చేయలేదు.
అందుమూలాన మనం ఈరోజు ప్రత్యేక హోదాను కోల్పోవలసి వచ్చింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు ఆ రోజు రాష్ట్ర విభజన ఎందుకు జరిగిందో తెలుసా? 3 వ్యక్తుల అత్యాస వలన జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణాంతరము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే ఒక దుర్బుద్ధితోటి రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించి రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా దించివేసిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు మరి ఏ విధంగా నేను ముఖ్యమంత్రిని కావాలి, రాష్ట్రంలో ఏ విధంగా నేను అలజడి సృష్టించాలని కేసీఆర్తో కుమ్మక్కైనటువంటి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను డబ్బులు ఇచ్చేసి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఒక డ్రామా ఆడి ఆ డ్రామాలో భాగంగా దాన్ని ఓయూ విద్యార్థులు ఆ తెలంగాణ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అయితేనేమి దాన్ని సీరియస్గా తీసుకొని భుజాన మోసి వాళ్ళు ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. మరి ఆ రోజు నుంచి కూడా జగన్ కుటిలతత్వం బయటపడింది. మరి ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మరి అధికారంలోకి వచ్చినట్ల నుంచి కూడా చంద్రబాబు నాయుడుగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే 10 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక కంకణం కట్టుకొని నేను హైటెక్ సిటీని నిర్మించాను, హైదరాబాదును ప్రపంచ పటంలో నిలిపాను, మరి అమరావతిని రాజధానిగా నేను ఎంచుకొని దాన్ని తెలుగు రాష్ట్రంలో అమరావతిని ఎంతో అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో నిలపాలని అనే సంకల్పంతో దీక్ష పూని ప్రారంభించాడు. ఆ ప్రారంభించినటువంటి దానికి కూడా ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ సహకరించలేదు. మరి అమరావతికి కట్టుబడి ఉన్నాను, అమరావతి రాజధానిగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అమరావతిని చంపివేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు 2019 ఎలక్షన్లో కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, రాజధానిగా ఇంకా బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తానని చెప్పారు తప్ప నేను అమరావతి రాజధాని తీసేస్తానని ప్రజలకు చెప్పలేదు. అంతేకాకుండా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపు 60,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆస్తులను అప్పనంగా కేసీఆర్కు అప్పగించినటువంటి దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. మరి మనకు రావాల్సినటువంటి వాటాలు అయితేనేమి, నిధులు అయితేనేమి, మరి నీళ్ళు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కుమ్మక్కై వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మొన్నటి వరకు కూడా 2023లో జరిగిన ఎలక్షన్లో కూడా మరి కృష్ణా జలాలు అటువంటి శ్రీశైలం జలాలు అయితేనేమి, సాగర్ జలాలు అయితేనేమి ఎక్కువ శాతం తెలంగాణ వాళ్ళు వాడుకున్నారే తప్ప మరి తాగునీరుకి, సాగునీరుకి, కరెంట్ ఉత్పత్తికి మరి తెలంగాణ వాళ్ళు వాడుకున్నారు తప్ప మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాడుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా కృష్ణా ట్రిబ్యునల్ బోర్డును చేతగాని తన మూలాన జగన్మోహన్ రెడ్డి గారు అది కొట్లాట ఏమైందంటే తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టు వినడము, వాళ్ళు చెప్పినట్టు చేయడము చేసి మన వాటాను మనం కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా కృష్ణా ట్రిబ్యునల్ బోర్డును శ్రీశైలంలో ఉండగా దాన్ని తీసుకుపోయి రోజు వైజాగ్లో పెట్టడం జరిగింది. వీటన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చేతగాంతనం, బలహీనత అని తెలియజేస్తున్నాను. సంబంధించినటువంటి ఇయర్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి సర్వ హక్కులను ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి 42:48 మాదిరిగా 62:48 మాదిరిగా డివైడ్ చేసి ఆస్తుల పంపకాన్ని కూడా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆనాడు విభజన జరుగుతున్నటువంటి సందర్భంలోనే మీరు ఈ విభజన జరగకూడదు, విభజన అయితే ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనకబడిపోతుంది కాబట్టి మేము ఒప్పుకోం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పినటువంటి బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా 10 ఏళ్లతో పాటు విభజన ఆస్తులను కూడా ఏ పద్ధతిలో అయితే విభజన చట్టంలో ఉన్నాయో వాటిని మేము పంపిణీ చేస్తామన్నటువంటి బీజేపీ నాయకులు మీరు అధికారంలో ఉండి 10 ఏళ్ళు కావస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏ ఒక్క ఆస్తినైనా, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆస్తిని ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మీరు పంచారా అని చెప్పి ఇవాళ సందర్భంగా బీజేపీ నాయకులు సూటిగా అడుగుతున్నాం. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్ర కేటాయించినటువంటి భవనాలు కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా మేము స్వాధీనం చేసుకుంటాం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్ అన్నటువంటి సంఘటన కూడా మీరు మర్చిపోయారా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం.
అదే సందర్భంగా అక్కడున్న ఆస్తులు కూడా 62% ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది సంతోషిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టుకోకున్నట్టు బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆస్తిని మొత్తం కూడా యావత్ కూడా హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణలో నిర్మితమైనటువంటి ఆస్తి ఉంది కాబట్టి ఆ ఆస్తిని కూడా మీరు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జూన్ 2న తెలంగాణలోని హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏపీ భవనాలను స్వాధీనపరచుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని ఏపీ ప్రజల తరపున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే విభజన చట్టంలోని హామీలు అమలు జరగకుండానే 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏపీ ప్రభుత్వం అనుభవించాల్సి ఉన్నప్పటికి కూడా అనుభవించకుండా మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఏపీకి పంపడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏపీ నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రులు సొంత రాష్ట్రంగా భావించి ఈరోజు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మీకు మిగులు బడ్జెట్ గా ఇస్తే ఈరోజు మీరు చూపుతున్న కృతజ్ఞత ఏంటంటే మా భవనాలను స్వాధీనపరచుకోవడం. గతంలో కూడా స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ కు దారదత్తం చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను వంచారు. దయతో ఈరోజు ఈ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఏపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు ఉంటుంది, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం చెప్పింది. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మాకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా ఏపీ భవనాలను కానీ ఏపీ ఆస్తులను 40% ఆస్తులను మాకే ఉంచాలని, అందుకు కాపాడుకోవడం కోసం పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో కూడా ఉద్యమిస్తామని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొలువు తీరితే మా దృష్టి కూడా ఏపీ భవనాలను ఏపీ ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు తెలంగాణలో 2014 నుంచి మనకున్నాయి. అక్కడ వాటిని విభజన చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, బీజేపీ ప్రభుత్వం అయితేనేమి చాలా నిర్లక్ష్యం చేసింది. మరి ఆ రోజు మన యొక్క రాష్ట్రం విడిపోయే ముందు 15 ఏళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వెంకయ్యనాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు కట్ ఆఫ్ డేటు శ్రీకృష్ణ కమిషన్ ద్వారా ఆ యొక్క గెజిట్ పాస్ అయింది. అయితే 10 సంవత్సరాల పాటు మన యొక్క ఏపీ ఆస్తులు తెలంగాణలోన మరి వేలాది కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ వాటిని పంపకం చేయడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నిద్రపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఉంది. మరి మనకు రావాల్సినటువంటి ఆస్తులు కూడా ఏపీకి మరి పంచకపోవడం చాలా విచారకరము. మరి ఆయన దేశవ్యాప్తంగా పార్టీ పెట్టి మహారాష్ట్రలో అన్ని చోట్ల తిరిగాడు. మరి ఈరోజు పార్టీ పేరే మార్చుకున్నాడు, టీఆర్ఎస్ని పోయి బీఆర్ఎస్ అని. కాబట్టి అయినప్పటికీ కూడా మరి జాతీయ వ్యాప్తంగా చూసుకుంటే మన ఆంధ్ర ప్రజల యొక్క 5 కోట్ల జనాన్ని ఆస్తులు తెలంగాణలో వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, సంపద ఉన్నప్పటికీ, పెట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఈరోజు పంపిణీ చేయకుండా నిద్రపోతూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మరి జూన్ 2వ తారీఖున ఆ యొక్క ఆస్తుల్ని వశం చేసుకున్నారని చెప్పి ఆదేశాలు జారీ చేయడం చాలా విచారకరము. కాబట్టి ఏమైనప్పటికీ 10 సంవత్సరాలు రెవెన్యూ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వమే జమ చేసుకునింది. కాబట్టి ఆ రెవెన్యూ కూడా మన ఏపీకి వాపస్ చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అక్కడ రెవెన్యూ ఉంది. పెద్ద పెద్ద పన్నుల ద్వారా, ట్యాక్సుల ద్వారా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జమ చేసుకునింది. మరి ఆ యొక్క జమ చేసుకునేటువంటి యొక్క రెవెన్యూని కూడా ఏపీ ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పటికే శ్రీకృష్ణ కమిషన్ అయితేనేమి, ప్రత్యేక హోదా విషయంలో ఏమైతే ఆ రోజు మరి పెద్దలు కానీ ఆ కేంద్ర ప్రభుత్వాన్ని గెజిట్ ప్రకారము మరి మనకు ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులను ఏమాత్రం జోలికి పోకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో కథలు చెప్తున్నారు.
కట్టుకథలు చెప్పి ఈ రోజు ఏపీ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా విచారకరం. కాబట్టి భవిష్యత్తులో ఆ ఆస్తులు జోలికి పోకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ ఆస్తులను తక్షణమే విభజన చేయాలని, వాటిని ఏపీకి వశం చేయాలని చెప్పి కూడా ఏపీ కేటాయించాలని చెప్పి సిపిఎం తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. రేపు జూన్ 2వ తారీఖు రాబోయే 2వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అయితేనేమి, ఉమ్మడి రాజధాని అని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవనాలను అయితేనేమి, ఆస్తులు అయితేనేమి ప్రతిదాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఆయన గవర్నర్ కూడా లేఖ పెట్టడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఆ యొక్క భవనాలు అయితేనేమి, సంబంధించిన ఆస్తులు అయితేనేమి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని వాడుకోకుండా, అనుభవించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో సంబంధాలు పెట్టుకొని వారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా వారికి దారదత్తం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఉమ్మడి ఆస్తుల్ని కాపాడుకోవడానికి రేపు రాబోయే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు అయితేనేమి, ఉమ్మడి రాజధానికి సంబంధించిన అయితేనేమి దానికోసం ఈ ఏపీలో ఉన్నటువంటి ప్రజల తరపున ప్రతి ఒక్కరు కూడా పోరాడి పార్టీలు గతంగా పోరాడి వాటిని సాధించుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తే, ఆయన కూడా ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులని స్వాధీనపరచుకుంటా అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతున్నా. అయ్యా, మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే అనుభవించాలి. మరి ఈ ఆస్తులన్నింటినీ నువ్వు ఏ విధంగా స్వాధీనం చేసుకుంటావు? 10 ఏళ్ళు అని చెప్పేసి అన్నారు. మరి ఆ 10 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు అయితేనేమి, భవనాలు అయితేనేమి ఏ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగించలేదు. కావున రేపు రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమిలో ఏర్పడే చంద్రబాబు గారి ప్రభుత్వం, చంద్రబాబు గారు వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటిపైన పోరాడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు, భవనాలు దక్కించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.